హాయ్ అండి మాట్లాడేది. అవునండి. మీరు బస్సు ఎక్కలేదా అండి? దూకేసి బయటకు వచ్చేసాం మేడం. దూకేసి బయటకు వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇది సిటీ అవుట్స్కట్స్ ఏదో లాడ్జ్ ఉంటే దానిలో వచ్చా. ఓకే, అసలు ఎక్కడ జరిగిందండి ఇన్సిడెంట్? ఏదో పేరు తెలియదు మేడం. ఓకే, దాటిన తర్వాత ఎక్కడ ఎంతమంది ఉన్నారు దాదాపు బస్సు లోపల? ఏమో తెలియదు మేడం. అంటే మీరు కూర్చున్న బస్సులో ఒక 30 మంది ఉండొచ్చా? 30-40 మంది? ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో మేడం, స్లీపర్ కదా. అవునవును. అంటే ఎన్ని గంటలకి మంటలు చెలరేగాయండి? ఏ టైంకి జరిగింది ఘటన? 3 అవుతుందేమో మేడం. సడన్ మని మంటలు వచ్చాయా లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా చోటు చేసుకుంది? తెలియదు మేడం, ఏదో సౌండ్ వచ్చింది, ఏదో యాక్సిడెంట్ అయిన టమ్మని సౌండ్ వచ్చింది. ఓకే ఏదన్నా బ్లాస్ట్ అయింది ఏంటో తెలియదు. ఓకే ఏమన్నా గుద్దాడు ఏంటని చెప్పి విండోలోంచి బయటకు చూస్తుంటే ఆ కింద బస్సు కింద ఏదో బ్లాస్ట్ అయ్యి మంటలు ఎక్కువైపోయినాయి. ఆ టైంలో మీరు ఒక్కరే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దూకారా లేకపోతే ఇంకెవరైనా ఉండానా దూకడానికి ప్రయత్నించారా? మేడం చాలా మంది నిద్రపోతున్నారు, హా, కొంతమంది లేచారు. అది ఇందులో ఎంతమంది దూకారో తెలియదు. గ్లాసులు కూడా బ్రేక్ అవ్వలేదు. ఓకే. బయట నుంచి ఎవరో బ్రేక్ చేశారంట, వేరే వెహికల్స్ వాళ్ళు ఎవరో. సో అది ఎప్పుడు బ్రేక్ అయిందో కూడా తెలియదు. అది బ్రేక్ చేస్తారు, సో తప్పి పడిపోయాం చాలా మంది. ఓకే. లాస్ట్ మినిట్ లో మెలకు వచ్చింది, మంటలు వస్తున్నాయి, వేడికి మెలకు వచ్చింది నాకు. ఆ టైంలో దూకేశాను నేను. 3 o'clockకి జరిగింది. అవును మేడం. మీరు ఇక్కడ హైదరాబాద్ సూరారంలో ఎక్కారా పికప్ పాయింట్? అవును మేడం. హైదరాబాద్ వాసులా మీరు, బెంగళూరు వాసులా? హైదరాబాద్ మేడం. ఎంతమంది ఉండొచ్చండి దాదాపు మీ అంచనా ప్రకారం? ఒక 50 members పైన ఉంటారు మేడం. అందరూ ఉండొచ్చా లేకపోతే కొంతమందేనా? ఇప్పుడే ఎవరో కర్నూలు పిఎస్ఎం చేశారు, ఆయన అడిగితే ఒక 25 members వరకు బతికి ఉన్నారు. మిగతా అయితే డెడ్ పట్టడానికి వీలు లేకుండా అయిపోయిందని చెప్పారు.